2025 సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ మాసం 18వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలలో ఈ యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా ఈ ఆరాధనలు నిర్వహిస్తూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనము ఎవరిని దేవుడు అని అంటున్నామో, ఎవరు ప్రపంచములో నిజమైన విధంగా మానవుని కొరకు మరణించేంత ప్రేమ గలవారు అని ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నామో, ఆ యేసు ప్రభువారు సిలువలో మరణించినటువంటి రోజు ఇదే కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని అనేక సంఘాల వాళ్ళు చాలా చక్కగా, చాలా ఘనంగా జరిగిస్తూ ఉంటారు. అయితే ఇదే ఆరాధనను మనము చాలా కాలంగా కూడా మన నూతన యెరూషలేము సంఘములో మనం చేస్తున్నాం. చాలా కాలంగా ఈ ఆరాధనను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన జరుగుతుంది. అయితే ఈ ఆరాధన ప్రతి సంవత్సరం దేవుని యొక్క మహా కృపను బట్టి చాలా ఉన్నతంగా ఇయర్ మన సంఘములో మార్పులు వస్తున్నాయి. సంవత్సరం మనము చాలా ఘనంగా చేస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాల వారు చాలా ఘనంగా చేస్తున్నారు. అయితే ఈ ఆరాధన ద్వారా దేవునికి మహిమ చెల్లుతుందా అనేది మనము ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దీన్ని వింటే మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులను లేదా అమ్మ నాన్న మాట వినకుండా, వాళ్ళను ప్రేమించకుండా, వాళ్లకు గౌరవాన్ని ఇవ్వకుండా, వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రధానమైన రోజులను మనము చాలా ఘనంగా, ఆర్భాటంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసినప్పుడు చూసే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. అటువైపుగా వెళ్ళే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, భలే చేశారండి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు, లేదా వాళ్ళ అమ్మగారి యొక్క ఆదరణ కూడికము, లేదా వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు, వాళ్ళ నాన్నగారి యొక్క ఆదరణ కూడిక భలే చేశారండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టారండి అని అనుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న మనస్సులో, నా బిడ్డ నా మాట వినట్లేదే, నా బిడ్డ నా మాటకు విధేయత చూపలేదే, నా బిడ్డ నన్ను ప్రేమించలేదే, ఈ బాధ వాళ్ళ మనసులో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరము మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే చాలా ఘనంగా చేసుకుంటున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. అందరము ఈ గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఏడుస్తారండి, చాలామంది బాధపడతారండి. కానీ దేవుని మాట వినే విషయంలో ఒక మంచి తీర్మానము చాలా కాలంగా చాలామంది తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మన తల్లిదండ్రుల మాట మనం వినకుండా బర్త్డే చేసి ఆదరణ కూడిక జరిపి డబ్బులు వెచ్చించి సమయాన్ని వెచ్చించి ఇన్ని చేసినా బహుశా అది వాళ్ళ హృదయానికి సంతోషాన్ని కలిగించినప్పుడు, క్రీస్తు మాట వినకుండా, క్రీస్తు కొరకు జీవించకుండా, నీ కొరకు నువ్వు జీవిస్తూ, నీ కొరకు నువ్వు ఆలోచిస్తూ, నీ కొరకే, నీ కుటుంబం కొరకే స్వార్థపూరితంగా నువ్వు జీవిస్తూ, క్రీస్తు నీ మీద పెట్టిన భారము, క్రీస్తు నీకు చెప్పిన మాటలు, క్రీస్తు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నువ్వు వాటిని తృణీకరించి పక్కన పెట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాన చక్కగా తలంటుకొని మంచి వస్త్రాలు వేసుకొని దేవాని సన్నిధిలో కూర్చుని ఏడుస్తాను ప్రభువా అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అది ఇష్టంగా ఉండదు.
ప్రభు ఒక మాట చెప్పారు, చాలా క్లారిటీగా మాట. అది ఏంటో తెలుసా? మీరు ఉపవాసం ఉన్నప్పుడు అన్యుల వలె వేషధారంతో ఉండద్దు, దుఃఖముఖం పెట్టుకోవద్దు, తల అంటుకొని మీరు కూర్చోకుండా బూడిద పోసుకొని అలా కూర్చొని వేషధారణతో మీరు ఆలోచించొద్దని ప్రభువు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ప్రభువు చెప్పారో తెలుసా? ఆ ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళెవ్వరూ యేసు ప్రభు మాట వినలేదు. ఆ ఉపవాసం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా యేసు ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేదు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క ఆజ్ఞ పాటించకుండా ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా అది వేషధారణ అని యేసయ్య చెప్పాడు తప్ప అద్భుతంగా ఉంది అనుకోలేదు. చూసే వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? అబ్బా ఎంతగా ఏడుస్తున్నారండి వీళ్ళు, అబ్బా ఎంతగా దుఃఖముఖములై కూర్చున్నారండి. గమనించండి, ఈ రోజున మీరు అనేక మందిని చూడండి, గుడ్ ఫ్రైడే దినాన బహుగా ఏడు చేస్తారు. రీజన్ ఏంటో తెలుసా? యేసయ్య మా కొరకు చనిపోయిన రోజు ఇదే కాబట్టి ఇప్పుడు ఏడిస్తే సరిపోద్ది. కానీ పక్క రోజు ఏముంటుందో తెలుసా? యథావిధిగా సర్వసాధారణమైన జీవితం మంది. ఈ ఒక్కరోజు ఏడ్చి, ఈ ఒక్కరోజు కన్నీరు పెట్టి, ఈ ఒక్కరోజు బాట పడడం ద్వారా దేవునికి మహిమ రాదు. ఈ వన్ డే చాలా చక్కగా మనందరం మంచిగా సిద్ధపాటు కలిగి మందిరానికి రావటం ద్వారా ప్రభువుకి మహిమ కలదు. ఎప్పుడు ప్రభువుకి మహిమ కలుగుతుంది తెలుసా? అందుకే మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదివాం. ఒక్కసారి చదువుతారా? క్రీస్తు యేసును కలిగిన అప్పుడు ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఇప్పుడండి దేవునికి మహిమ, ఇప్పుడండి ప్రభువుకి మహిమ. మీరు గమనించండి, ఎవరైతే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీలో ఎవరైతే కలిగి ఉంటారో, మీరు ఈరోజు యేసు ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు. మీరు యేసు ప్రభు సిలువకు విలువనిస్తున్నారు, యేసు ప్రభు త్యాగానికి విలువనిస్తున్నారు. మనం అంటాం, నా కళ్ళతో చేసిన పాపాలకు, నా తలలో ఆలోచించిన పాపాలకు, నా చేతులతో చేసిన పాపాలకు, కాళ్ళతో చేసిన పాపాలకు, శరీరంతో చేసిన పాపాలకు నువ్వు గాయపరచబడ్డావు యేసయ్యా. మరి నువ్వెందుకు చేస్తున్నావు తప్పు? మళ్ళా అర్థమేంటో తెలుసా? నువ్వు అదే తప్పు చేసి, అదే ఆలోచించి, అదే తీర్మానం తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా చెప్పాలంటే నువ్వు మళ్ళీ యేసును సిలువేస్తున్నావు. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, అనేక మంది ఇంకా నువ్వు యేసు ప్రభుని సిలువేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? మనమే అంటూ ఉంటాం, అయ్యా నా ఆలోచనలు చెడ్డవి ప్రభువా, అందుకే ముళ్ళ కిరీటము నువ్వు ధరించావు. మరి ఈరోజు నువ్వు చెడ్డగానే ఆలోచిస్తున్నావు, ఆలోచించకూడని విషయాలు ఆలోచిస్తున్నావు. దేవునికి దగ్గరగా నువ్వు జీవించినప్పుడు ఉపవాసం ఉండటం ద్వారా గుడ్ ఫ్రైడే దినాన మందిరంకు వచ్చి ఇంత ఆర్భాటంగా ఈ ఆరాధన పాల్గొనటం ద్వారా దేవునికి మహిమ రాదు, కానీ చూసే వాళ్ళకి బాగుంటుంది. దారిన పోయే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అబ్బా ఈ పడుపాడు ప్రాంతంలో ఈ ఆనందరావు చర్చి, ఈ నూతన చర్చి వాళ్ళు సంవత్సరం బలి చేస్తున్నారండి. బయట టీవీ పెట్టారు, మంచి మైక్ సెట్ పెట్టారు, లోపల ఏదో తలతల అద్భుతంగా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి, చూసే వాళ్ళకు బాగుంటుంది. ఈ ఘనమైన కార్యం ఎవరి కొరకు నువ్వు చేస్తున్నావో, ఎవరి కొరకు వచ్చి కూర్చున్నావో ఆయన సంతోషపడిన దినానే నీ జీవితంలో నిజమైనటువంటి శుభ శుక్రవార ఆరాధన జరుపుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. తీర్మానాలు తీసుకోకుండా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ ఆరాధన నీ ద్వారా ప్రభుకి మహిమ రాదు. చూద్దాం ఏ తీర్మానాలు తీసుకోవాలో. ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాల పాటు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. 6వ వాక్యం చదువుదామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. చాలండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు చేసినటువంటి పని గురించి చాలా అద్భుతంగా ఈ మాటలు ఉన్నాయి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. కానీ యేసు ప్రభువారంట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని
ఆయన విడిచిపెట్టినట్లుగా ఈ వాక్యములోంచి మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎందుకు యేసు ప్రభువారు దేవునితో సమానముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు విడిచి ఎందుకు లోకానికి వచ్చాడంటే ఒకే ఒక రీజన్. నిన్ను దేవునితో సమానముగా ఉండుట కన్నా నీ కొరకు చనిపోవుట విడిచిపెట్టకూడని భాగ్యమని యేసు ప్రభు ఎంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగా ఆలోచన చేయండి. మీకు ప్రమోషన్ ఇచ్చి ఒక మంచి స్థితిలో మిమ్మల్ని ఉంచి అక్కడ మీరుంటే ఇంకొక మంచి ప్రమోషన్ వస్తుందని తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఆ ప్రమోషన్లోంచి కిందకు దిగి కింద పని చేస్తావంటే నెవర్, మనం ఒప్పుకోం. ఆ స్థితి ఆ స్థానం అనుభవించిన తర్వాత కింద కూర్చోవడం మన కష్టం అనిపిస్తుంది. ఆ గొప్ప స్థితిలో ఉన్న తర్వాత కిందకి రావటం మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తుంటే అందులో యేసు ప్రభువు లేడా? ఆ ఆరాధనలో ఆయన యోగ్యుడిగా కూర్చోలేదా సింహాసనం మీద? నిత్యము పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తుంటే పరలోకపు కోట గుమ్మములు అదురుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని లేడా? ఉన్నాడు. మనం ఆలోచిస్తూ ఉంటాం, తండ్రి మాత్రమే అలా ఆరాధించబడుతున్నాడండి. కుమారుడు తండ్రితో సమానముగా ఆ సమానముగా దేవునిగా ఆయన కూడా పరలోక రాజ్యములో ఆరాధించబడుతున్న యేసయ్య నిన్ను చూసినప్పుడు ఆయన కనిపించిన విషయం ఏంటో తెలుసా? నాకు ఈ సింహాసనము కన్నా, నాకు ఈ బంగారు కిరీటము కన్నా నా బిడ్డ కొరకు భూలోకములో అందరి కాడ తృణీకరించబడి ఆ ముళ్ళ కిరీటము ధరించబడి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడడం నాకు ఇష్టం అని అనుకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉన్న మాట, ఆయన నలగొట్టబడుతున్నప్పుడు, ఆయన బాధపడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు ఆయన తృప్తిపరచబడ్డాడంట. ఒకటే రీజన్, నీ కోసమే, కేవలం నీ కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు విడిచిపెట్టకూడని ప్రదేశాన్ని, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని, విడిచిపెట్టకూడని సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఆయనే అన్ని విడిచినప్పుడు యేసు ప్రభు కొరకు నువ్వేదైనా మరి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుతూ ఉంటే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడమ్మా. దీనివల్ల ప్రభువుకి మహిమ రాదు. 100% నేను చెప్తున్నాను. మనకి ఏమి కరెంటు కూడా లేకుండా, మనం గట్టిగా కూర్చొని లైట్ కూడా లేకుండా, ఫ్యాన్ కూడా లేకుండా నిజంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఘనంగా అన్ని చేయటం వల్ల మహిమ వస్తుందని మనం అనుకుంటాం. ఎక్కడైతే యేసు ప్రభు హృదయము ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే యేసు ప్రభు హృదయాన్ని ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో ఆ ఒక్క పర్సన్ ద్వారా ఈరోజు దేవునికి మహిమ కలగబోతుంది. రీజన్ ఏంటంటే ఆ ఒక్క పర్సన్ ఈ లోకంలో విడిచిపెట్టవలసినవన్నీ విడుస్తున్నాడు. బహుశా ఆ ఒక్కరిలో నువ్వు ఉండాలని యేసు ప్రభు ఇష్టపడుతూ ఉంటే ఈరోజు విడిచిపెట్టకూడని భాగ్యమని దేని కొరకైనా నువ్వు ఆలోచించి విడిచిపెట్టకుండా ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే ఈ క్షణమే విడిచిపెడదాం. రెండో మాటకు వద్దాం. మనం విడిచిపెడుతున్నటువంటి మన జీవితంలో 7వ వాక్యానికి వస్తే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభువారంట ఈ లోకములో ఎలా జీవించారో తెలుసా? దాసుని స్వరూపము ధరించి తన్ను తాని రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు కలిగినటువంటి లక్షణాన్ని మీరు యేసు ప్రభులో చూడొచ్చు. యేసు ప్రభువారు తన్ను తానుగా తగ్గించుకున్నాడు. సరే, ఇంకొంచెం ఆలోచన చేద్దాం. తన్ను తానుగా
తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మనం వేసుకుంటే, ఎగ్జాక్ట్గా మనమందరం కూడా చాలా భావిస్తూ ఉంటాం కొన్ని విషయాల్లో. మనము ఈ పులిపీట ఎక్కడానికి నాకు అర్హత లేదు. చాలా పర్యాయాలు మనం ఆలోచిస్తాం పులిపీట ఎక్కాలంటే. ఎందుకు? దేవుడి యొక్క సన్నిధి, దేవుడు వాక్కు ద్వారా మాట్లాడేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం. కాబట్టి మనం ఆలోచిస్తాం, అరే ఇక్కడికి రావాలంటే కొన్ని సందర్భాలలో గేటు బయట ఆలోచిస్తాం, అసలు నేను చర్చికి రావటానికి అర్హత నాకుందా లేదా అని. మీరు ఒక విషయం ఆలోచన చేయండి. పరలోక రాజ్యములో యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోండగలిగే అర్హత నిజంగా మనకుందా? లేదు. అది ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? మనల్ని హెచ్చించటానికి, రేపటి దినాన అపవాది నిన్ను చూసి తలదించుకోవడానికి, రేపటి దినాన ఆ గొప్పదైనటువంటి దేవుని రాజ్యములో నువ్వు ఉండటానికి యేసు ప్రభు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని రూపం ధరించింది. ఎవరి కోసం? మనందరి కోసం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నీకోసం యేసు ప్రభు వారు తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి తగ్గింపును, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దాసుని స్వరూపమును తన్ను తాను ఎంతగా రిక్తునిగా చేసుకొని మన నిమిత్తము యేసు ప్రభు ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో, క్రీస్తు కొరకు నీ జీవితం అలా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే దినాన మనం తీసుకోవాల్సిన తీర్మానం ఒకటే. నీ ప్రక్కన కూర్చున్న వారి విషయంలో, నీ బంధువుల విషయంలో, నీ రక్త సంబంధాల విషయంలో ఏదైనా కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, నేను దేనికి తగ్గించుకోవాలి, ఎందుకు వాళ్ళ ముందు తగ్గించుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకోవాల్సింది పక్కన వారి విషయంలో కాదు, దేవుని గురించి నిన్ను తగ్గించుకోవాలి. యేసు ప్రభువే గొప్ప భాగ్యాన్ని విడిచి నా కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తాను నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన మనిషి పాదాలు కడిగాడు. మానవులు ఆయన్ని ఎంతగానో ఇబ్బంది పరుస్తూ ఉన్నా, ఆయన ముఖం మీద ఉమ్ము వస్తున్నా, నా కొరకు అవన్నీ యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని భరించాడు. మరి ఇన్ని నా కొరకు చేసినటువంటి యేసయ్య కొరకు నువ్వేం తగ్గించుకొని ఎక్కడ జీవిస్తున్నావు? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ప్రియమైన వారులారా, నీ మనస్సు పరిశుద్ధాత్మ దేవుని ధరించుకోవాలంటే దేవునిలో ఉన్న ఆ తగ్గింపు లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే దినాన నువ్వు నిన్ను తగ్గించుకుంటే నీ పక్కన వారిని క్షమిస్తావు. మనం ఆనకు సందేశాన్ని ఇస్తాం. యేసుప్రభు శిలువలో పలికిన మొదటి మాట గురించి మనం చాలా చక్కగా మనం వింటాం, మనం మాట్లాడుకుంటాం, అనేక సమస్యగా ఆలోచిస్తూ ఉంటాం. యేసుప్రభు వారు తన మహిమను, తన యొక్క అధికారమును, తన యొక్క బలమును అన్నీ ఆయన కలిగి ఉన్న, సర్వ అధికారం ఉన్న ఆయన తగ్గించుకొని ఒకరు తిడితే ఆయన పడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం. ఈరోజు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీవు మాకు నేను మనకు మనం ఒక తీర్మానం తీసుకొని తగ్గింపును పక్కన పెట్టి మనం గనుక ముందుకు ప్రయాణించామంటే, క్రీస్తు మనస్సు మనలో లేకపోతే మన నడవడిక అలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మాత్రం మీ జీవితాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. క్రైస్తవుడు అంటే శత్రువు కొరకు ప్రార్థించేవాడై ఉండాలి. ఎగ్జాక్ట్గా ఒకసారి ఇప్పటికిప్పుడికే మీ మనసు పరిశీలన చేయండి. నీ శత్రువు కొరకు ప్రేమించి, నా శత్రువు బాగుండాలి యేసయ్యా, నన్ను తిట్టినోడు, నన్ను కొట్టిన వాళ్ళు ఇప్పుడు మా పక్కింట్లో ఉన్నారు, మా ఎదురింట్లో ఉన్నారు, నా వెనకింట్లో ఉన్నారు, మా బంధువుల్లో ఉన్నారు, మా కుటుంబంలోనే ఉన్నారు, నన్ను తిట్టారు, కొట్టారు, దూషించారు, నన్ను అవమానపరిచారు. అయ్యా, వాళ్ళని గొప్పగా హెచ్చించయ్యా. వాళ్ళకు ఉద్యోగం లేదు, వాళ్ళకి వ్యాపారం లేదు, వాళ్ళకి అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అన్నీ ప్రభువా యేసయ్యా, వాళ్ళు హెచ్చించు ప్రభువా. ఈ ప్రార్థన చెయ్యగలిగిన వాడే నిజ క్రైస్తవుడు అవుతాడు. క్రీస్తు మనసు ఇదే. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళందరూ కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా తన్ను తాను తగ్గించుకొని ఒక మాట చెప్తున్నాడు, తండ్రి
వీరేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. యేసు ప్రభు అంత ప్రేమను చూపి తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఒకవేళ తను తాను తగ్గించుకోపోయి ఉంటే యేసు ప్రభు మీద నిజంగా చెయ్యి వేయగల మానవుడు ఉంటాడా? పుట్టగలడా? ఒక్క మాట అనగలడా యేసు ప్రభుని? ఈరోజు యేసు ప్రభు దీర్ఘశాంతము ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు. మీరు బయటికి వెళ్ళి చూడండి, యూట్యూబ్లో చూడండి, యేసు ప్రభుని ఎంత అవమానిస్తున్నారు. తిట్టట్లేదా? బూతులు తిడుతున్నారు యేసు ప్రభుని. 3 మేకులు తీసుకోలేని వాడని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఇన్ని విషయాల్లో ఒక్కవేళ యేసు ప్రభు కనుక తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకోకపోతే సొదొమ గొమొర, మరో మాట లేదు, సొదొమ గొమొర దేశం తగలబడిపోద్ది. దేవునితో ఆటలు కాదు. అంత గొప్ప దేవుడు, భూమిని ఆకాశము చేసిన దేవుడు, ఈరోజు మనుషులు యేసు ప్రభుని ఎగతాళి చేసి కించపరిచి అవమానించి మాట్లాడుతుంటే ఆ దేవునికి వినబడకుండా ఉంటాయా ఆ మాటలు? ఆ దేవుడు వినకుండా ఉంటాడా? కానీ ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన, ఇంకా తగ్గించుకుంటున్నాడు ఆయన, ఇంకా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టే ఈరోజు తిట్టేవాడు ఇంకా బతికే ఉన్నాడు, దూషించేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒక్క మాట నేను చెప్పగలను, ప్రభు వాడిని కూడా ప్రేమిస్తున్నాడు. అవునా కదా? ప్రభు వాళ్ళ రక్షణ కోరుకుంటున్నాడు. అవునా కదా? ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వాళ్ళకి అన్నీ బాగా చూస్తున్నాడు ప్రభు. అవునా కదా? ఇది రియాలిటీ. దేవుని ఉగ్రతకి చాలా టైం ఉంది. ఆ రోజు వరకు ఒక్క ఆత్మ కూడా ఏం కాకూడదంట, నశించిపోకూడదంట. అందుకే యేసు ప్రభువాన్ని అంతమంది ఎగతాళి చేస్తున్నా ఈ రోజు వరకు ఆయన ఆకాశం నుంచి వింటున్నాడు గప్ప ఏమీ చేయలేదండి. ఆయన అనుకుంటే ఎంత జల ప్రళయం, ఆకాశానికి ఆజ్ఞిస్తే, సముద్రానికి ఆజ్ఞిస్తే, సముద్రానికి అడ్డుగా వేసిన ఇసుక ఆజ్ఞిస్తే ఎంతండి, ఎంత? మరి అంత గొప్ప దేవుడే తగ్గించుకొని సైలెంట్గా కూర్చున్నాడంట ప్రభు ఆకాశములో. చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. ఉగ్రత దినము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు వరకు ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ దేవుడే అంతగా ఈరోజు తగ్గించుకుంటూ జీవిస్తుంటే మరి నువ్వు ఎవరో ఒక మాట అన్నారని, ఎవరో ఒకటి చేశారని తగ్గింపు నీకు లేకుండా రిటర్న్ వెంటనే దూషిస్తామండి. ఒకవేళ యేసయ్య వెంటనే తన కార్యం చేయడం ప్రారంభిస్తే బతకగల నరుడు ఎవరండి? దేవుని చేతిలో బతక నరుడు ఎవరండి? ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మీరు ఆలోచన చేయండి. తిట్టే వాళ్ళు పెరుగుతున్నారు, దూషించే వాళ్ళు పెరుగుతున్నారు. మొన్న మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఒకరు అన్నారు, గొర్రె బిడ్డలు వచ్చారురా. ఒకప్పుడు ఒక మాట అనేవాళ్ళండి, తమాషగా అనేవాళ్ళు, సీరియస్గా అనేవాళ్ళు. ఒక మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు రానేవాళ్ళు. నాకు చిన్నప్పుడు నేను బాగినేవాడిని. ఈరోజు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆయన బిడ్డల మీద చెయ్యేస్తాను గమ్ముకుంటాడా? ఎందుకు ఉమ్మనట్లేదు? ఆయన బిడ్డ మీద చెయ్యేస్తున్న వాడు కూడా ఆయన బిడ్డే కాబట్టి, ఆయన బిడ్డను దూషిస్తున్నవాడు ఆయన బిడ్డే కాబట్టి యేసు ప్రభు అంత ప్రేమించి తన్ను తాను ఈ రోజు వరకు కూడా తగ్గించుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఇంకా కోపం? ఎందుకు ఇంకా మనసులో ఇంకా తప్పుగా ఆలోచిస్తున్న వాళ్ళ గురించి? తగ్గింపు కలిగి క్షమించచ్చుగా. నువ్వు క్షమించను. నువ్వు ఈరోజు శుక్రవారం దినాన ప్రేమ సందేశం గురించి ఎలా కూర్చుంటావు, ఎలా మాట్లాడుతావు, ఎలా వింటావు? దేవుని బిడ్డ, ఒక మంచి తీర్మానం నువ్వు తీసుకోవాలి. మరి 3వ మాటకు వచ్చి చదువుతారా? 8వ వాక్యం చదువుతారా ఎవరైనా? మరియు చాలండి. ఇప్పుడు మనము 3వ తీర్మానం గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి 3వ తీర్మానం అని చెప్తానండి. 3వ తీర్మానం ఏంటో తెలుసా? యేసు ప్రభువారంట ఆ వాక్యంలో చూస్తే ఆయన మనుషునిగా కనపడ్డాడంట. చనిపోవునంతగా, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. యేసు ప్రభువారు
తన తండ్రికి ఏం చూపించాడు? విధేయత. అందుకే అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఇష్టం కాదయ్యా. మీరు గమనించండి, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నా అంతటి నేనేం మాట్లాడటం లేదు, నా తండ్రి ప్రకారంగా, తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈరోజు శుభ శుక్రవారం దినాన చెప్పుకునే గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు తన తండ్రికి గొప్ప విధేయత చూపించాడు. ఎంత విధేయత? మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా. సాదాసీదాగా చనిపోవడం వేరు, సిలువ మరణంలో చనిపోవటం వేరు. మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. చూడండి, యేసు ప్రభువారిని కొరడాతో కొడుతుంటే ఆ కొరడ యేసు ప్రభు యొక్క శరీరానికి అలా తగిలి అలా పైకి లేట్లేదు. బహుశా మనం అలా ఆలోచిస్తే కొంచెం మన ఆలోచన రైట్ చేసుకుందాం. యేసు ప్రభుని కొట్టినటువంటి కొరడ ప్రభు శరీరానికి తగిలి మీ శరీరానికి బహుశా ఏదైనా ఒక ముళ్ళ చెట్టుతో ఉన్న ముళ్ళులో ఉన్నటువంటి వాటిని బలంగా ఈడ్చి లాగి కొట్టిన తర్వాత అలా తగిలి రాదు, తగిలి శరీరములో ఉన్న చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే విధేయత చూపిన వాడై తన తండ్రి చెప్పిన మాటను బట్టి, మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి దేవుడు విధేయత చూపించి మరణాన్ని ప్రేమించి స్వీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. యేసు ప్రభు కొరకు నువ్వు విధేయత కలిగి ఉన్నావా? విధేయత అంటే దేవుని మాటకు లోబడట. బహుశా దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది దేవుని మాటకు లోబడని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని మాటకు విధేయత చూపండి. ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే విధేయురాలు అవుతావో ఆ రోజే నీ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి తీర్మానం ఈరోజు తీసుకుందాం. మొదటిగా, యేసయ్య విడిచిపెట్టని భాగ్యాన్ని విడిచిపెడితే విడిచిపెట్టవలసిన వాటిని ఇంకా నువ్వు పట్టుకొని జీవిస్తుంటే ఈరోజు విడిచిపెట్టు. యేసు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు కనుక క్రీస్తు కొరకు నిన్ను నువ్వు తగ్గించుకో, తగ్గింపు కలిగి లోకంలో జీవించు. మూడవది, విధేయత కలిగి ఉండు, దేవునికి విధేయత కలిగి ఉండు. అందుకే ఈ వాక్యం మొదట్లో ఒక వాక్యం విన్నాం. అమ్మ నాన్న మాట వినని కొడుకు ₹1,00,000 ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తే బంధువులు వచ్చినోళ్ళు చెప్పుకున్నారంట, భలే చేశాడు రాని. వాళ్ళమ్మ నాన్న మాత్రం మనసులో ఉన్న బాధ ఆ మనసులో దిగమింగుతూ, నా కొడుకు నా మాటను లేదే. మీరు ఆలోచించేయండి, అమ్మా నాన్నగా ఇక్కడ అనేక మంది తల్లిదండ్రులుగా ఉన్నాం. మీ మాట మీ బిడ్డలు విన్నారంటే అదే మీకు గొప్ప ఆస్తి, అదే మీకు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నిటికన్నా మించింది. మీ కష్టం మీరు మర్చిపోతారు ఆ రోజు. మీ బిడ్డలు మీ మాటని మీరు చెప్పినట్టు చేస్తే మీకు వచ్చే ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క మరణ దినము, ఈ మరణ దినమును గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి నిన్ను నీవు సిద్ధపాటు చేసుకొని నువ్వు మందిరానికి వచ్చి కూర్చున్నటువంటి నీవు ఒక మంచి తీర్మానాన్ని తీసుకో. విధేయత, తగ్గింపు, విడిచిపెట్టుట, ఇవి మూడు నీ జీవితంలో ఈరోజు ఈ క్షణం వస్తే ఆకాశమందున దేవుడు, నీలో నాలో నివసిస్తున్న దేవుడు నిన్ను చూసి నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ హృదయంలో వచ్చాయని అంటాడు. బహుశా
అలా మనం లేకపోతే నిరంతరం క్రీస్తుని సిలువ వేసేవారిగా మనం ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.